అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం, తెనాలిలో మొన్న ముగ్గురు రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద కొట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఒక కానిస్టేబుల్ పైన విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో ఆ ముగ్గురు రౌడీ షీటర్లు కానిస్టేబుల్ను కొట్టినటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ని ఎక్కడైతే కొట్టినారో అదే ప్లేస్లో ఇద్దరు సిఐలు అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు యువకులను కొట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిండు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. సో అసలు ఏంది ఇది, రెడ్ బుక్ పాలన నడుస్తుందా లేకపోతే రాజ్యాంగ పాలన నడుస్తుందా, ఇంత అరాచకం ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అనేటటువంటి అంశంతో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా తెనాలికి వెళ్ళబోతా ఉన్నాడు, వాళ్ళని పరామర్శించబోతున్నాడు, కలవబోతా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క తెరపైకి వస్తున్నది. హోంశాఖ మంత్రి కూడా స్పందించేటటువంటి కార్యక్రమం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేకమైనటువంటి అరాచకాలు జరిగినాయి, అనేకమైనటువంటి దారుణాలు జరిగినాయి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదంటూ కూడా అనిత గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం మొదలైంది. విజువల్స్లో మీరు చాలా క్లియర్ కట్గా చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి తెనాలికి చేరుకున్నాడు కూడా. పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. న్యూస్ రూమ్ నుండి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కార్తిక్ అన్న, తెనాలికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిండు. సో తెనాలికి వెళ్ళడానికి గల కారణం ఏంది, అక్కడ ముగ్గురు యువకులని పరామర్శించేటటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కార్తిక్ అన్న? ఎస్, తెనాలిలో నవీన్ అలియాస్ కిల్లర్, జాన్ విట్టర్, రాకేష్ ఇలా ఒక ముగ్గురు యువకుల్ని పోలీసులు ఒక సెంటర్లో పెద్ద ఎత్తున దాడికి అది కొడుతూ దాని వీడియో తీసినటువంటి దాన్ని, ఆ వీడియో బయటకు రావటం, ఆ వీడియో వైరల్ కావటం, ఆ వీడియో మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో స్పందించడం, ఇలా ఏకంగా పరామర్శకు తెనాలి వెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే ఈ యువకుడిని పోలీసులు ఎందుకు కొట్టారు, ఆ విషయం మనం క్లియర్గా ఇక్కడ చర్చించాలి. ఆ యువకులు గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి జాన్ విట్టర్ కుటుంబం, ఆ జాన్ విట్టర్ 11 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా నమోదై ఉంది. అతని మీద 2018లోను, 2022లోను, 2023లో ఏకంగా 5 కేసులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం, అప్పటి పోలీసులు కూడా అనేక కేసులు ఈ జాన్ విట్టర్ మీద నమోదు చేస్తున్నారు. గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి ఇతన్ని ఒక కానిస్టేబుల్, అతని కానిస్టేబుల్ పేరు చిరంజీవులు, తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్ కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఈ జాన్ విట్టర్కి, నవీన్కి, రాకేష్కి, వీరందరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మీరు గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కోపాన్ని మనసులో పెట్టుకునేటువంటి వీళ్ళు చిరంజీవులు డ్యూటీకి వెళుతుండగా ఒక సెంటర్లో, తెనాలి సెంటర్లో అడ్డగించేసి అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి బూతులతో తిట్టి కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. అయితే అతను పోలీసు కావటం వల్ల చాకచక్యంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తంగా వాళ్ళ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. నిజానికి వాళ్ళకి కనుక దొరికి ఉండుంటే ఇవాళ కానిస్టేబుల్ చిరంజీవి మన మధ్య ఉండేవాడు కాదు. ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రియాక్ట్ అయ్యారు. పబ్లిక్ లైఫ్లో ఒక సెంటర్లో పోలీసులు ఉరికించి కొట్టారు, చంపే ప్రయత్నం చేశారంటే పోలీసులు అంటే చులకన భావన వస్తుంది ప్రజల్లో. రేపొద్దున తమకు ఏదైనా ఆపద వస్తే పోలీస్ స్టేషన్ కాకుండా ఇలాంటి ప్రైవేటు ఆర్మీని, ప్రైవేటు సైన్యాన్ని, ప్రైవేటు గూండాలని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. పోలీసులు తమను తామే రక్షించుకోలేకపోతున్నారు, మాకెక్కడ రక్షణ ఇస్తారు అనేటువంటి ఒక భావన ప్రజల్లోకి పోతుంది. ఏ ప్రజల ముందైతే పోలీసులు ఉరికించి కొట్టారో, ఏ ప్రజల ముందైతే పోలీసుని చంపాలని చూశారో, అదే ప్రజల ముందు అదే సెంటర్లో ఈ రౌడీలను పట్టుకొని కొట్టాలని చెప్పేసి పోలీసులు ఒక డిసిషన్కి వచ్చేసి అదే తెనాలి సెంటర్లో ఆ ముగ్గురు యువకుల్ని కొట్టడం జరిగింది. కొట్టడం తప్ప ఒప్ప అంటే మానవ హక్కుల ప్రకారం తప్పే, చట్ట ప్రకారం తప్పే, కాదనేది లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి. నేను గతంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ ఉంది. దిశ ఎన్కౌంటర్లో మనుషులను పోలీసులు చంపటం చట్టరీత్యా నేరం, చంపకూడదు. కానీ సమాజం డిమాండ్ చేసింది, హైదరాబాదులో ఒక వెటర్నరీ డాక్టర్ని రోడ్డు మీద ఒక లారీ డ్రైవరు, కొంతమంది క్లీనర్ అంటే కొంతమంది యువకులు
అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. వాళ్ళు గంజాయి మత్తులోనో లేదు డ్రగ్స్ మత్తులోనో అలా చేసి ఉంటారనేది ఆ రోజు అభియోగాలు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైల్లో పెట్టి మేపొద్దు, ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ ప్రకారమే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కాదే పోలీసులు చెప్పిన వర్షన్ ఇంకోలా ఉంది. ఏంటండి, సీను రీక్రియేషన్కి పోయినప్పుడు మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు గుంజుకుని మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం చంపేశామని చెప్పారు. కానీ ఏదేమైనా సమాజం చట్టరీక్ష కేసు నమోదైనా సమాజం టపట్టు కొట్టింది, హర్షాతిని కాల్చి వ్యక్తం చేసింది. సజ్జనార్ హీరో అయ్యాడు. సజ్జనార్ గతంలో కూడా ఇంకో ఎన్కౌంటర్ హీరో అయ్యాడు. అంటే మనుషులను చంపడం తప్పే, కానీ ఉగ్రవాదం చంపడం తప్పు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ సమాజం అడుగుతుంది ఏంటంటే, మన మోడీ గారు కూడా మన దేశం మీద దాడి చేసినటువంటి 100 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్లోకి దాడి చేసి మరి 100 మంది ఉగ్రవాదులను చంపేశారు కదా, ఆ ఉగ్రవాద కుటుంబాలను కూడా పరామర్శిస్తారా? గంజాయి మత్తులో ప్రజల మీద అనేక దాడులు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్లు పాల్పడేవాళ్ళు, మహిళల్ని లైంగికంగా వేధించేవాళ్ళు అనేక కేసులు నమోదయ్యాయి. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. అలాంటి వ్యక్తులు పక్కన అలాంటి వ్యక్తులకు సపోర్టుగా ఒక మాజీ సీఎం పోవటం ఏంటి? నిజానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఎక్కడికి పోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక డాక్టర్ని నాకు కరోనా టైంలో మాస్క్ కూడా ఇవ్వట్టేది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను రాళ్లతో రోడ్డు మీద కొట్టి చంపారు. అతను దళిత డాక్టరు. అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే చాలా బాగుండేది కదా. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పేసి అతని కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు, పార్సిల్ చేశారు ఇంటికి, వాళ్ళ ఇంటికి. సో అలాంటి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించే పోయేది కదా. చేశాడో చేయలేదో తెలియని నేరానికి శ్రీనివాస్ అనేటువంటి యువకుడు కోడికత్తి దాడి కేసులో సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపారు. ఇలా ఆ కుటుంబం ఆర్థికంగా భౌతికంగా చితికిపోయి ఉంది. అలాంటి కుటుంబాన్ని పరామర్శిస్తే పోయేది కదా. గులకరాయి వేశాడో లేదో తెలియదు, నిరూపించబడలేదు. కానీ సతీష్ అనే యువకుని అప్పట్లో పోలీసులు ఇస్తారితను కొట్టారు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే పోయేది కదా. అతను బీసీ బిడ్డ. తర్వాత జత్వాని అనేటువంటి ఒక మహిళని పోలీసులు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టేసి ఆమె కుటుంబాన్ని వేధించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయేది కదా. రఘురామ్ కృష్ణరాజు అనే వైసీపీ ఎంపీని ఆ పార్టీలోనే ఉన్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని, పార్టీ పోతున్నటువంటి తప్పుడు పోకల్ని ప్రశ్నించాడనే కారణం చేత స్టేషన్లో పెట్టేసి అత్యంత దారుణంగా హింసించే ప్రయత్నం చేశారు. రఘురామ్ కృష్ణరాజు గారి కుటుంబాన్ని రఘురామ్ కృష్ణరాజు గారిను పరామర్శించడానికి పోయేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు చంపబడ్డారు, బీసీలు వేధించబడ్డారు, మహిళలు వేధించబడ్డారు, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వేధించబడ్డారు, పోలీసు చేత నానా బాధలు అనుభవించారు. మరి వాళ్ళందరినీ వదిలేసి ఒక రౌడీ షీటర్లని పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సమాజం ప్రశ్నిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా రౌడీ రాజకీయాలను, రౌడీలను. ఎస్, ఖచ్చితంగా తిరుపతి. వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అనేటువంటి ఒక నానుడిని కూటమి పార్టీలు తీసుకెళ్తా ఉన్నాయి. దాన్ని నిజంగానే అదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఎవరిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా, అలాంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా అయినా, ఒక పార్టీకి అధినేత అయినా, అలాంటి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, రౌడీ షీటర్లు నమోదైనటువంటి వ్యక్తికి, గంజాయి కేసులు అనేకసార్లు దొరికినటువంటి వ్యక్తికి, అనేక నేరాలు, మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి, అనేక దౌర్జన్యాలు ఉన్నాయి. ఇలాంటి అనేక కేసులు నమోదయ్యి ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి? అంటే రౌడీలకు వైసీపీ సపోర్ట్ చేయదలుచుకుందా? రౌడీల పక్షాన వైసీపీ ఉండదలుచుకుందా? నిజానికి సింపతి కోసం ఏమైనా ట్రై చేస్తున్నా అనుకోవచ్చా? సింపతి కోసం ఏమైనా ట్రై చేస్తున్నా అనుకోవచ్చా? మరి ఈ టైంలో సింపతి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా వైసీపీకి? నిజమే, సింపతి కోసం ట్రై చేస్తే ఎవరు ట్రై చేయాలి? ఎవరైనా ఒక వైసీపీ కార్యకర్త ఇబ్బంది పడతా ఉంటే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే సింపతి వస్తుంది తిరుపతి. కానీ ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తే సింపతి రాకపోగా రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన నేరాలు రాష్ట్రం మొత్తం తెలియదుగా, లోకల్లో తెనాలలో తెలిసి ఉండొచ్చు. కానీ నేను పరామర్శించే వార్త రాష్ట్రం మొత్తం సర్క్యూట్ అవుతుంది కదా. దళితులు, గిరిజనులు, బీసీలు ఏమనుకుంటారు? కూటమి ప్రభుత్వంలో దళితులు ఇబ్బంది పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు అనుకుంటారు. దాన్ని చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కానీ సమాజంలో ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, రియల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకనాటి రాజకీయాలు ఇవాళ లేవు. ఒకనాడు ప్రజలు గుడ్డిగా నమ్మేవాళ్ళు, ఇవాళ గుడ్డిగా నమ్మట్లేదు, పద్దాన్ని చెక్ చేసుకుంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారంటే
వాళ్ళెవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళని ఎందుకు పోలీసులు కొట్టారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీకు ఒక చిన్న అంటే ఉదాహరణ బేసిక్గా చెప్తాను. రౌడీలు గుండాలకు కులం అనేది ఉంటుందా కార్తీక్ అన్న? రౌడీలు గుండాలు మహిళలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, గంజాయి మత్తులో కానిస్టేబుల్ పైన విచక్షణత కోల్పోయి ఇష్టానుసారంగా కొట్టేవాళ్ళు, ఈరోజు కానిస్టేబుల్ని కొట్టినటువంటి ఆ రౌడీలే రేపు ఎస్ఐలను కొట్టవచ్చు, సిఐలను కొట్టవచ్చు, ఏసీపీలను కొట్టవచ్చు, డీసీపీలను కొట్టవచ్చు, పైన ఉన్నటువంటి అధికారులను కూడా కొట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా. అంటే రౌడీలకు కులం అనేది ఉంటుందా కార్తీక్ అన్న? ఎస్, నువ్వు అన్నది 100% నేరం. వాస్తవంగా నిందితులు వర్సెస్ బాధితులు ఎక్కడ మనం కులం చూడాలి. నిజానికి చిరంజీవులు ఏదైతే కానిస్టేబుల్ మీద దాడి జరిగిందని చెప్పబడతా ఉన్నామో ఆ కానిస్టేబుల్ భార్య దళితురాలు. ఇక్కడ మనం కులాన్ని ఇక్కడ చూడాలి, ఎందుకంటే బాధితుల వైపు నుంచి చూడాలి. అంతేగాని నేరం చేసిన వాళ్ళ వైపు నుంచి, నిందితుల వైపు నుంచి కులాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. నేరస్తులకి నిందితులకి కులంతో సంబంధం ఏంటి? కులాన్ని ఇక్కడ చూడటం ఏంది? కులం బాధితుల వైపు నుంచి చూడాలి. నిజానికి బాధిత మహిళ ఎవరైతే చిరంజీవులకి కనుక ఏమన్నా అయ్యి ఉంటే బాధితురాలిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి ఒక దళిత మహిళ. అటువైపు నుంచి మనం కులాన్ని చూడాలి తప్ప ఇటువైపు నుంచి కులాన్ని చూడటానికి లేదు. ఇంకొక మాట కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఒక చిన్న సంఘటన చెప్తున్నా. కర్నూలు జిల్లాలో ఒక చిన్నారి మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. చిన్న బాలిక, నెలల బాలిక మీద ఎందుకు అత్యాచారం జరిగిందని పోలీసు ఎంక్వైరీ చేసి నిందితులను అరెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు గంజాయి మత్తులో ఆ పని చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది, డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది. గతంలో కూడా వైజాగ్ నుంచి షిప్పు విదేశాలతో కనెక్టివిటీ ఉన్న షిప్ను మనం పట్టుకోవడం చూసాం గతంలో. కాబట్టి గంజాయికి హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది. గంజాయి మత్తులు అనేక మంది అనేక నేరాలు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా రేపు మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఈ గంజాయి బ్యాచ్ కనుక బయట ఉంటే గంజాయిని స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గంజాయిని వాడేవాళ్ళు, గంజాయిని సప్లై చేసే వాళ్ళు కనుక బయట ఉంటే మహిళల రక్షణ ఎక్కడ ఉంటుంది? ఆ రోజు కర్నూలులో అక్కడ చేసింది ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయొద్దు, వీళ్ళని జైళ్ళలో పెట్టి మోపొద్దు, వీళ్ళకి 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత శిక్షలు పడితే లాభం ఉండదు, ఇమీడియట్గా మాకు అప్పచెప్పండి, మేము మా కళ్ళ ముందు రోడ్డు మీద శిక్ష వేయండి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేశారు. అదే ఇక్కడ గుంటూరులో పోలీసులు చేశారు. నిజానికి కర్నూలులో వచ్చిన డిమాండ్ని గుంటూరులో అప్లై చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా నేను ఒక విషయం చెప్తున్నా తిరుపతి, నువ్వు అన్నావు ఇవాళ కానిస్టేబుల్ని కొడతారు, రేపు ఎస్ఐని కొడతారు, 2 డిఎస్పీని కొడతారు, తర్వాత కమిషన్ని కూడా కొట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, మేము పోలీసు వాళ్ళని కూడా కొట్టగలం అని చెప్పి సమాజంలో ఇంకా నేరాలు పెంచుతారు, నేరాలు పెరుగుతాయి. వీళ్ళు పదే నేరాలకు పాల్పడతారు. పైగా పబ్లిక్ హీరోలుగా చలామీని అవుతారు. రేపు పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వెళదామంటే భయం వేస్తుంది. ఇలాంటి రౌడీల దగ్గరికి, ఇలాంటి గూండాల దగ్గరికి పోయి శ్రమో పరమో సమర్పిస్తే మాకు కావాల్సిన సెటిల్మెంట్ చేసి పెడతారు కదా అనే ఒక భావన వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అంటే ఒక రాజ్యం, ఒక పోలీసు ప్రైవేట్ సైన్యాన్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం లేదు. ప్రైవేట్ సైన్యాన్ని ఏ రూపమాపాలో ఓన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లాల్సిందే. తప్పని పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను, నేను తప్ప ఒప్ప అంటే చట్టపరంగా తప్పే కావచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీద పోలీసులను కొట్టారు కాబట్టి, రోడ్డు మీద పోలీసుని తరిమారు కాబట్టి, రోడ్డు మీద పోలీసుని చంపే ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసులంటే ఉండే గౌరవాన్ని, పోలీసులంటే ఉండే భయం భక్తిని కాపాడుకునే దానికోసం పోలీసులు చేసిన యాక్షన్గా దాన్ని చూడాలి. నిజంగా దళితుల వైపు నుంచే ఈ కోణాన్ని చూడాలనుకుంటే చిరంజీవులు భార్యనిపై జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు, సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు, కోడికత్త శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు, గురకరాయి సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు, తర్వాత జత్వాని కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలని మాత్రం నేను చెప్పగలను. అంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆ దళిత యువకుడి కుటుంబాన్ని కూడా పరామర్శించవచ్చు కదా. ఎస్, చాలా వ్యాలిడ్ పాయింట్. సత్యవర్ధన్ ఉన్నటువంటి ఒక దళిత యువకుడిని అధికారం లేనప్పుడు కూడా, ఎమ్మెల్యే పదవి లేనప్పుడు కూడా కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు అంటే ఏ మేరకు దాన్ని చూడాలి? ఇంకా వైసీపీ పార్టీలోనే వల్లభనేని వంశీ ఉన్నాడు. వల్లభనేని వంశీ మీద వైసీపీ తీసుకున్న స్టాండ్ ఏంటి? సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు కదా, ఆ సత్యవర్ధన్కి అంటే తెనాలి కూటవేడుదలలోనే విజయవాడ ఉంటుంది, చాలా దగ్గర విజయవాడ పోయి సత్యవర్ధన్ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వల్లభనేని వంశీ నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నా, ఒక దళిత యువకుని కిడ్నాప్ చేస్తాడా, ఇది కరెక్టా, ఇది దుర్మార్గం కదా, ఇలాంటి వ్యక్తులు నా పార్టీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి వల్లభనేని వంశీని కనుక జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయగలిగితే నిజంగా దళితుల పట్ల, బీసీ బిడ్డల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉందని మనం నమ్మొచ్చు తిరుపతి. సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి చేరుకున్నారు. సో అక్కడ పరామర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరగబోతుంది.